గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ అన్న చాలా రోజుల నుంచి బీసీ ఉద్యమాల్లో మమేకమై నిరంతరంగా ఈ ప్రాంతంలో బీసీ ఉద్యమాలకు కీలకంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్న నల్లవేలి సింగరయ్య గారికి, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో మనకంటూ నిరంతరంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ గత 3 దశాబ్దాలుగా నిరంతరంగా పోరు చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న జాదవ సింగన్న గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయ అధికారం సాధించుకోవడానికి మొన్ననే సాధారణ ఎన్నికల్లో కాంటెస్ట్ చేసినటువంటి మరి దాసేరు ఉషాక గారికి, మరి అదేవిధంగా బీసీ ఉద్యమ సహచరుడు నిరంతరంగా బీసీ విద్యార్థుల కోసం పోరు చేస్తున్నటువంటి బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటిమండ విక్రమ్ గౌడ్ గారికి, అదేవిధంగా అన్న కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగుల కంకన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా బీసీ సంఘాల నాయకులకు, కుల సంఘాల అధ్యక్షులకు, విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులు అందరికీ కూడా, మరి అదేవిధంగా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలను తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యంగా మీవెంతో మాకంతా వాటా కావాలని చెప్పి జాదుల శ్రీనాథ్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగులకు రాజ్యాధికారం కావాలని చెప్పి 3 దశాబ్దాలుగా జాదుల శ్రీనాథ్ గారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి నేటి వరకు కూడా 3 దశాబ్దాలుగా మేమెంతో మాకన్నా వాటా కావాలని చెప్పి నిరంతరంగా బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తా ఉన్నాం. మనం అందరం కూడా చూసాం 2017-2018 సాధారణ ఎన్నికల కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసం వార్డు సభ్యుల నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మేమెంతో మాకంతా వాటా కావాలని చెప్పి పోరాడినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెకు బస్ యాత్ర ద్వారా చేసినటువంటి నాయకుడు ఈరోజు జాదవ సింగన్న గారు. మరి అదే సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం రాజకీయ అధికారంలో కానీ, పరిశ్రమలో కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ప్రతి ఒక్క చోట బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద నిరంతరంగా ఏ ప్రభుత్వం అనుకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదైతే మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఈరోజు ఎస్సీ బీసీలను మైనారిటీలు కలుపుకొని బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి మనం ఏ విధంగా కొట్లాడాలో, ఏ ఉద్యమ స్ఫూర్తి తీసుకోవాలో ఆ ఉద్యమం మరొక తెలంగాణ ఉద్యమంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసినామో అదే పోరాటంగా మలిదశ ఉద్యమం ఈరోజు బీసీ ఉద్యమం తీసుకోవాల్సిన బయట మన మీద ఉంది. అందుకే జాదవ సింగన్న గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఒకటే కాకుండా ఈరోజు జాతీయ స్థాయిలో ఢిల్లీ కేంద్రంగా బీసీ ఉద్యమాలు నింపి ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఏ పార్టీ అయినా ఈ పార్టీ ఏ పార్టీ అయినా కూడా పార్టీలకు అధికంగా పార్టీలతో సంబంధం లేదు. మనకి ఏ పార్టీ మనది కాదు. మన పార్టీలో అయితే మన వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయింది. పార్టీలో మన వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు, మంత్రులుగా అవకాశం ఇస్తలేదు మెజారిటీ ప్రజలు. మరి అదేవిధంగా ఏ పార్టీలకు ఖచ్చితంగా ఈరోజు బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్నది. జాదవ సింగన్న గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమం ఏ పార్టీ కూడా సంబంధం లేదు. ఆ పార్టీలకు అతీతంగా సాగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో మనం అందరం మమేకం కావాలి. ఈ మమేకమైనటువంటి భాగంగా ఇంతకుముందు గారు ఉషాక గారు మాట్లాడినట్టు గ్రామ స్థాయి ఉద్యమం మొదలుపెట్టి ఈరోజు ఎందుకంటే మనం ఓటు వేస్తా ఉన్నాం, ఎన్నికలు వచ్చినప్పుడే ఓటు వేస్తున్నాం, ఓటు వేసిన తర్వాత మళ్ళీ అడుగునేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. రాజకీయ పార్టీ అడుక్కోకుండానే మనం ఒక ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలి. ఈరోజు జాదవ సింగన్న గారి నేతృత్వంలో పార్టీలకు అతీతంగా జరుగుతున్న బీసీ ఉద్యమం మనం మమేకం కావాలి. ఈ బీసీ ఉద్యమం ఎవరెక్కడో తప్పులారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ బీసీ ఉద్యమం
ఆ బీసీ ఉద్యమంలో మనం గ్రామ స్థాయిగా ఈ రోజు ఎందుకంటే మొన్న పోయిన నెల 5వ తారీఖు నాడు హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇంతకు ఉన్నటువంటి బీసీ ఉద్యమ కమిటీలన్నీ కూడా రద్దు చేసి జాగ్రత్త ఒక కార్యక్రమం నిర్ణయం తీసుకున్నాడు. పార్టీలకు అతీతంగా నిర్వహించాలి బీసీ ఉద్యమాన్ని. ఏ పార్టీ కూడా మనకు సంబంధం లేదు. రేపు జరిగేటటువంటి ఉద్యమం బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా మనం ఉద్యమం చేయాలి. 2028 సాధారణ ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ఉద్యమం ఉండాలని చెప్పి మరి పోయిన నెల 5వ తారీఖు నాడు హైదరాబాద్ లో జాగ్రత్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమిటీలు రద్దు చేయడం జరిగింది. ఆ కమిటీలో రద్దు చేయడంలో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ప్రతి కుల సంఘం అధ్యక్షుడిని ప్రతి కులాలందరినీ కూడా ఆహ్వానించి ప్రతి కులాన్ని కూడా బీసీ ఉద్యమంలో మమేకం చేయాలి. ఆ కులాల వైపునే ఈరోజు జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవాలి, జిల్లా కమిటీలు ఎన్నుకోవాలి. ఏదైతే జిల్లా కమిటీలు ఉన్నాయో కొంతమందిని ఎందుకంటే చాలా సిద్ధంగా సూచించారు. జిల్లాలో ఏ విధంగా నిర్మాణం ఉండాలి, ఏ విధంగా ఎంతమంది మన కులాల అధ్యక్షులు తీసుకోవాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలతో చాలా సిద్ధంగా ఎజెండా ద్వారా ఆ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇప్పటికే జిల్లా కమిటీలకు పంపించడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే జిల్లా కమిటీల నిర్మాణం, జిల్లా గౌరవ అధ్యక్షులు, జిల్లా గౌరవ సలహాదారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు 6 మంది ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున. అదేవిధంగా ప్రతి కుల సంఘం నుండి కూడా భాగస్వామ్యం ఉండాలి. అదేవిధంగా జిల్లా కార్యదర్శులు 6 మంది అన్ని కుల సంఘాల ప్రాతినిధ్యం ఉండాలి. ముందు వరుసలో ఏదైతే జిల్లా ఉపాధ్యక్షులు కులాన్ని మళ్ళీ జిల్లా కార్యదర్శులు తీసుకోవాలి. అదే సందర్భంగా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు 6 మంది ఉండాలి. ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సహాయ కార్యదర్శులు 6 మంది, ప్రచార కార్యదర్శులు ప్రతి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. జిల్లా కోశాధికారి, జిల్లా అధికార ప్రతినిధి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రతి నియోజకవర్గానికి ఒకరు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 11 మంది సీనియర్లు తీసుకోవాలి. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు విద్యార్థి సంఘం, మహిళా సంఘం, బీసీ యువజన సంఘం, బీసీ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ విద్యావంతుల వేదిక, బీసీ ఉపాధ్యాయుల సంఘం బీసీటీయు, బీసీ రచయితల వేదిక, బీసీ కల్చరల్ ఫోరం ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నాయి. అందులో ఇప్పుడు నూతనంగా మనం ఏదైతే ఉద్యమాన్ని తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం రావాలంటే ఈ కమిటీలన్నీ కూడా మనం అందరం కూడా ఉద్యమ స్ఫూర్తిగా నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉన్నది. వీటన్నిటిని కూడా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు జిల్లా అధ్యక్షులు కానీ కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉంటేనే ఈరోజు బీసీ ఉద్యోగం బలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే ఎన్నుకునేటటువంటి ఇక్కడ వచ్చేటువంటి కుల సంఘాల నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగానే ఉద్యమాన్ని నిర్మిద్దాం. ఆ విధంగా మొత్తం కూడా ఈ కమిటీలన్నీ అయిన తర్వాత కూడా ఒక జిల్లా కమిషనర్ కమిటీ పార్టీలో ఏదైతే ఉందో పార్టీలో ఏదైతే సంఘ నిర్మాణం ఉందో పార్టీల నిర్మాణం ఉందో వాటి కంటే కూడా ప్రతిష్టాత్మకమైన నిర్మాణం ఈరోజు బీసీ ఉద్యోగ నిర్మాణం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మనమందరం కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిగా నిర్మాణాలు తీసుకొని మనమందరం కూడా రాబోయే తరాలు బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో దేశవ్యాప్తంగా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ చేసే విధంగా ఈరోజు బీసీ ఉద్యమాన్ని మనమందరం కూడా నిర్మించాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే మనమందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి బీసీలకు నివేదిక భాగంగా వాటా కావాలని చెప్పి దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జాదవ్ శ్రీరంగ గారు స్వయంగా ఇక్కడ నుంచి ఒక సపరేట్ ట్రైన్ కట్టుబడిపోయి జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే ఈ దేశంలో రాజధాని అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి దేశ రాజధానిలో అక్కడికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. తెలంగాణ నుంచి ఒక సపరేట్ ట్రైన్ తీసుకొని వచ్చి జంతర్ మంతర్ నిర్వహించినటువంటి బీసీ ఉద్యమం బలంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఆ బలంగా ఉన్నటువంటి ఉద్యమాన్ని అంచేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఉత్సవం మనం అందరం విడకుండా ఉద్యమాన్ని నిర్వహణ చేసే విధంగా ఈరోజు జాదవ్ సింగ్ గారు ఢిల్లీలో మొన్ననే బెంగళూరు పోయించారు. బెంగళూరులో కూడా విశ్వస్థాయి కమిటీ, బెంగళూరులో కూడా కర్ణాటక రాష్ట్ర కమిటీ ప్రకటించడం జరిగింది. నిన్ననే మనం అందరం చూసాం మహారాష్ట్రలో మరి చంద్రాపూర్లో పెద్ద భారీ ర్యాలీ జరిగింది. ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు బీసీ ఓబీసీల ర్యాలీ. నిన్న జాదవ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఆ ర్యాలీలో మరి గాంధీ చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున 10,000 మంది ఓబీసీలతో ర్యాలీ నిర్వహించి ఈరోజు జాదవ్ సింగ్ గారు అక్కడ నుండి పెద్దపల్లి జిల్లా సమావేశానికి రావడం జరిగింది. మరి సీనన్న గారు ఎప్పటికెప్పుడు కాలు గజ్జగట్టులు నిరంతరంగా బీసీల మీద ఈగ బాధకుండా
ఉద్యమ స్ఫూర్తిగా తీసుకుందాం. ఎవరికి వారు గ్రామాల కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు వేసుకుందాం, పట్టణ కమిటీలు వేసుకుందాం, నియోజకవర్గ కమిటీలు వేసుకుందాం. ఆ విధంగా జిల్లా కమిటీలు వేసుకొని జిల్లాలో బీసీ ఉద్యమాన్ని బలంగా తయారు చేసి బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దామని చెప్పి కోరుతూ, మరి అదే విధంగా ఎందుకంటే దీనితో పాటు మనమందరం కూడా మనకు అగ్రకులాల మీడియాలు ఏంటంటే కూడా ఈరోజు అగ్రకుల రాజకీయ పార్టీలు ఎట్లయినాయో ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే అగ్రకుల రాజకీయ పార్టీలలో మనం అందరం కూడా ఎదగలేకపోతా ఉన్నాం. బీసీ ఉద్యమంలో స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తీసుకుపోయి బీసీ ఉద్యమంలో మమేకమయ్యే విధంగా చూడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.